హాయ్ హలో వెల్కమ్ టు వింతలు విచిత్రాలు. ప్రపంచంలో జరిగిన కొన్ని వింతలు విచిత్రాల గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. ఇక కనపడదు అనుకున్న కూతురు కళ్ళ ముందు ప్రత్యక్షమైతే ఆ తల్లి ఆనందం మాటల్లో కనిపించదు. ఏ దేవుడు ఇచ్చిన వరం అనే భావన ఖచ్చితంగా కలుగుతుంది. అచ్చం అలాంటి అనుభవమే ఎదురైంది ఈ తల్లికి. దక్షిణ కొరియాకి చెందిన హాన్ టే మే 1975లో 6 ఏళ్ల కూతుర్ని ఇంటి వద్ద వదిలేసి మార్కెట్కి వెళ్ళింది. పని ముగించుకొని ఇంటికి తిరిగి రాగానే కూతురు క్యూంగ్ హా అదృశ్యమై ఉంది. దాంతో ఆమె కూతురు కోసం గాలించిన ప్రాంతం అంటూ లేకుండా కళ్ళు కాయలు కాచేలా వెతికింది. అయితే ప్రయోజనం శూన్యం. ఇక విసిగి వెసిరిపోయిన ఆమె ఇక తన కూతురు కనిపించకూడా ఉంటుందని ఆశలు వదులుకుంది. అయితే 2019లో అనూహ్యంగా అక్రమ అనే DNA మ్యాచ్ ద్వారా తన కూతుర్ని తిరిగి పొందగలిగింది. ఇది విదేశీ కొరియన్ దత్తత తీసుకున్న వారి DNAతో జన్మనిచ్చిన తల్లిదండ్రులను అనుసంధానం చేసే కమ్యూనిటీ. దీని సాయంతో తన బిడ్డను కలుసుకుంది. కాలిఫోర్నియాలో నర్సుగా పనిచేస్తున్న బెండర్తో హెన్ టే DNA మ్యాచ్ అయ్యింది. గుర్తింపు నిర్ధారించుకోవడానికి బెండర్ హాన్ టే ఫోన్ కాల్లో ఇరువురు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత బెండర్ సియోల్కి వెళ్ళి తన తల్లి హాన్ టేని కలవగానే భావోద్వేగానికి గురయ్యారు. కానీ హాన్ టేకి అదంతా సబ్రమాశ్చర్యంగానే ఉంది. నిజమేనా కాదా అనే సందిగ్ధంలో ఉండిపోయింది. అయితే బెండర్ జుట్టుని తాకి అది తన కూతురి అని నిర్ధారణ చేసుకొని ఆలింగనం చేసుకుంది. 30 ఏళ్లుగా హెయిర్ డ్రెస్సర్గా పనిచేస్తున్న హాన్ టే ఆ అనుభవంతోనే కూతురు జుట్టుని తాకి తన బిడ్డ అని నిర్ధారించుకుంది. ఈ మేరకు హాన్ టే కూతురు క్యూంగ్ మాట్లాడుతూ, ఒక వింత మహిళ తన వద్దకు వచ్చి నీ తల్లికి ఇక నీ అవసరం లేదంటూ తనను రైల్వే స్టేషన్కి తీసుకెళ్లిపోయినట్లు తెలిసింది. అక్కడ పోలీసులు అధికారులు తనను ఎత్తుక్కొని ఒక అనాథాశ్రమంలో ఉంచారని, అక్కడి నుంచి అమెరికాకు తరలించారని తెలిపింది. అయితే అక్కడ వర్జీనియాలో ఒక జంట తనను దత్త తీసుకుందని చెప్పుకొచ్చింది. ఇక హెన్ టే ఇన్నాళ్ల తర్వాత మనోవేదనకు గాను దక్షిణ కొరియాలో కొనసాగుతున్న విదేశీ దత్త కార్యక్రమాన్ని సవాలు చేస్తూ ప్రభుత్వంపై దావా చేసింది. అలాగే తన కుమార్తె కనపడక ఎంత నరక యాతన అనుభవించానో చెప్పలేను, ఓ పిచ్చి పట్టిన దానిలా క్షోభను అనుభవించానంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు ఆవిడ. కాగా ఈ ఏడాది ప్రారంభంలో వరుసగా వచ్చిన దక్షిణ కొరియా ప్రభుత్వాలు పారిశ్రామిక లబ్ధి కోసం ఇలా పిల్లలను పెద్ద ఎత్తున సామూహికంగా ఎగుమతి చేసినట్లు ఆరోపణలు రావడమే కాక విచారణలో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నట్లు తెలిపింది. మట్టిలో పుట్టిన మాణిక్యాలకు మన దేశంలో కొదువు లేదు. చిన్న వయసులోనే అత్యద్భుతమైన నైపుణ్యంతో అబ్బురు పరచడమే కాదు, అరుదైన ఘనతను సొంతం చేసుకుంటారు. అలాంటి రత్నం లాంటి వ్యక్తి గురించి తెలుసుకుందామా? మహా నిపుణులే కనిపెట్టలేని బగ్ను గుర్తించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒకప్పుడు తన పొరుగువారి వైఫైని హ్యాక్ చేసి దాంతో ఆడుకునే ఆ పిల్లవాడు నేడు నాసా వంటి ప్రపంచంలోని అతిపెద్ద అంతరిక్ష సంస్థ వెబ్సైట్ను సైబర్ దాడుల నుంచి రక్షించాడు. కాన్ఫర్కు చెందిన యువరాజ్ గుప్తా తన సామర్థ్యాలతో ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యపరిచాడు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్కు చెందిన 14 ఇయర్స్ విద్యార్థి యువరాజ్ గుప్తా నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ వెబ్సైట్లో తీవ్రమైన భద్రతా లోపాన్ని కనుగొన్నాడు. ఈ బగ్ ద్వారా ఎవరైనా నాసా అధికారిక ఈమెయిల్ నుండి నకిలీ సందేశాలను పంపవచ్చు. ఎంతో మంది సైబర్ నిపుణులు ఈ లోపాన్ని పట్టుకోలేకపోయారు. కానీ యువరాజ్ దాన్ని గుర్తించడం విశేషంగా నిలిచింది. నాసా బగ్ బౌంటీ కార్యక్రమంలో దాదాపు 2 వారాల పాటు ప్రయత్నించిన ఇక ఆశ వదులుకుంటున్న సమయంలో ఒక రాత్రి అతను నాసా సబ్ డొమైన్లో లోపాన్ని కనుగొన్నాడు. దీనిపై సమగ్ర నివేదికను తయారు చేసి వీడియోతో పాటు నాసాకు పంపించాడు. ఇది మాత్రమే కాదు, అతను నకిలీ ఈమెయిల్స్, రహస్య సమాచారాన్ని చెరవేసే బగ్ల గురించి తెలియజేశాడు. యువరాజ్ గుప్తా సాధించిన ఈ ఘనతకు నాసా గుర్తించింది. యువరాజ్ను ప్రశంసాపాత్రం హాల్ ఆఫ్ ఫేమ్లో స్థానం కల్పించి సత్కరించింది. కాన్పూర్లోని సరస్వతి విద్యా మందిర్ ఇంటర్ కాలేజీ దామోదర్ నగర్లో చదువుతున్నాడు. 10వ తరగతిలో 79.4% మార్కులు సాధించాడు. పరిమిత వనరులు ఉన్నప్పటికీ అతను యూట్యూబ్, ఆన్లైన్ కోర్సుల్లో, పుస్తకాల ద్వారా ఎథికల్ హ్యాకింగ్ పట్టు సాధించాడు.
6th క్లాస్లో ఉన్నప్పటి నుంచి సైబర్ సెక్యూరిటీపై ఆసక్తి పెంచుకున్నాడు. పట్టు వదలకుండా ఎథికల్ హ్యాకింగ్ గురించి నైపుణ్యాన్ని సాధించాడు. తాజాగా తన నైపుణ్యంతో నాసాను ఇంప్రెస్ చేయడం విశేషం. యువరాజ్ గుప్తా తండ్రి జే నారాయణ గుప్తా ఒక ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి, తల్లి కల్పన గుప్తా గృహిణి. యువరాజ్కు ల్యాప్టాప్ ఇవ్వడానికి అతని సోదరి స్కాలర్షిప్, అతని తండ్రి పొదుపు మొత్తాన్ని కలిపి మొత్తం సిస్టమ్ను సమకూర్చుకున్నాడట. దేశాన్ని డిజిటల్ భద్రతను అందించాలనే సంకల్పంతో ఉన్నామంటుంది యువరాజ్ కుటుంబం. ఎంత పెద్ద హోదాలో ఉన్నా ఆ దర్పం చూపించకుండా ప్రవర్తించడం కొందరికీ చెల్లుతుంది. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ప్రజల మనలను అందుకుంటారు. బహుశా ఆ తీరే వారిని గొప్ప నాయకుడిగా ఎదిగేలా చేస్తుండడానికి ఈ సీఎంనే ఉదాహరణ. వివరాల్లోకి వెళ్తే మేఘాలయ సీఎం కన్రాడ్ కే సంగ్మాకి సంబంధించిన హార్ట్ టచింగ్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోలో సంగ్మా జిరాంగ్ నియోజకవర్గంలోని నాంగ్ స్పంగ్ గ్రామంలోని ఒక స్థానిక పాఠశాలను సందర్శిస్తున్నట్లు కనిపిస్తుంది. అక్కడ ఒక విద్యార్థి గిటార్ ప్లే చేయడంతో ఇబ్బంది పడుతున్నట్లు గమనిస్తారు. వెంటనే ఆ విద్యార్థి వద్దకు వచ్చి కోపడకుండా ఓపికతో ఎలా ప్లే చేయాలో చెబుతున్నట్లు కనిపిస్తుంది వీడియోలో. ఆయన ఒక సాధారణ టీచర్ మాదిరిగా ఎలా గిటార్ పట్టుకొని ఆలపించాలో చాలా వివరణాత్మకంగా చెబుతూ విద్యార్థిని గైడ్ చేశారు. ఇక అందుకు సంబంధించిన వీడియోని నెటిజన్లతో పంచుకుంటూ పోస్ట్లో ఇలా రాసుకొచ్చారు సంగ్మా. నాంగ్ స్పంగ్ గ్రామంలోని ఒక స్కూల్ని సందర్శించి ఆ విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. అక్కడ ఒక విద్యార్థికి గిటార్ ప్లే చేయడం పట్ల అపారమైన ఆసక్తి ఉంది, కానీ వాయించడంలో తడబడుతున్నాడు. ప్రస్తుతానికి ఆ విద్యార్థిని అందులో అంత ప్రావీణ్యం లేకపోయినా అతని పాఠశాల కొత్త భవనం ప్రారంభోత్సవ వేళ్లకు గిటార్లో మంచి పట్టు సాధిస్తాడని ఆశిస్తున్నా అని రాసుకొచ్చారు ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో. ఈ వీడియోని చూసిన నెటిజన్లు మాత్రం గ్రేట్ సీఎం, మెచ్చుకోవడానికి మాటలు సరిపోవడం అంటూ ఆయనపై ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. సంగీతాన్ని అమితంగా ఇష్టపడే మేఘాలయ సీఎం తరచుగా మ్యూజిక్కి సంబంధించిన వీడియోలను నెటిజన్లు షేర్ చేస్తుంటారు. షెఫ్లు అనగానే తెల్లని యాప్రాన్, నెత్తిపైన పొడగాటి తెల్లటి టోపీ గుర్తుకు వస్తాయి. వంటవారు ధరించే అంచెలు లేని తెల్లటి టోపీని ఏమంటారో తెలుసా? ప్రొఫెషనల్ కిచెన్ డ్రెస్ కోడ్ అంటే ఏమిటి? టోపీలో ఉండే మడతల గురించి తెలుసా? తెలుసుకోవాలని ఉంది కదూ. ఇవిగో ఈ వివరాలు. ప్రపంచవ్యాప్తంగా ప్రొఫెషనల్ షెఫ్లు ధరించే ఒక ఐకానిక్ టోపీని టోక్ అని పిలుస్తారు. టోక్ అనేది అరబిక్ పదం టోక్ లేదా టోక్ బ్లాంచ్ల తెల్ల టోపీ అని అర్థం. షెఫ్ టోపీ చరిత్ర మూలాలు పురాతన కాలం నాటివి. పురాతన కాలం ఆసిరియన్ సామ్రాజ్యం సుమారుగా 25వ శతాబ్దం బీసీ నుండి 7వ శతాబ్దం బీసీ వరకు ఉనికిలో ఉంది. ఆసిరియన్ నాగరికత సమయంలో వంటవారు లేదా ఆహార తయారీలో పాల్గొన్న వ్యక్తులు నిర్దిష్ట తల కప్పులను ధరించారు అనడానికి ఆధారాలు ఉన్నాయి. తొలినాళ్లలో షెఫ్లు తమ జుట్టు ముఖాలకు అట్టకుడగా ఉండడానికి, వేడి నుండి తమ తలలను రక్షించుకోవడానికి సాధారణ వస్త్రంతో చేసిన స్కల్ క్యాప్లు లేదా హెడ్ స్కార్ఫ్లను ధరించేవారు. అయితే పాక్ వృత్తి అభివృద్ధి చెంది ప్రతిష్టను పొందే కొద్దీ షెఫ్ల దుస్తులు కూడా రూపాంతరం చెందుతూ వచ్చాయి. ప్రస్తుతం మనకు తెలిసిన షెఫ్ టోపీ 16వ శతాబ్దంలో రూపుదిద్దుకోవడం ప్రారంభమైంది. కాలక్రమేణా వీరు ధరించే టోపీ ఎత్తు, టోపీపై ఉండే మడతలు, ఫోల్డింగ్స్ పాక్ శాస్త్రంలో షెఫ్లుగా వారి నైపుణ్యం, అధికారానికి చిహ్నంగా మారిపోయాయి. టోపీ ఎత్తు నిర్మాణం షెఫ్ ర్యాంకు, నైపుణ్య స్థాయిని సూచిస్తుంది. టోపీకి ఎన్ని ఎక్కువ మడతలుంటే ఆ వంటవాడు అంత నిష్ఠాతుడు, నైపుణ్యం కలిగి ఉన్నవాడు అని అర్థం అన్నమాట. ప్రఖ్యాత ఫ్రెంచ్ షెఫ్ మేరీ ఆంటోయిన్ కెరామ్ ఆధునిక షెఫ్ టోపీని రూపొందించడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. 18వ శతాబ్దంలో చివరిలో 19వ శతాబ్దం ప్రారంభంలో పాక్ శాస్త్ర మార్గదర్శకురైన కారం ప్రస్తుతం వాడుకలో ఉన్న ఐకానిక్ పొడవైన మడతల డిజైన్ను ప్రాచుర్యంలోకి తెచ్చారు. వేడిగా ఉండే వంటగది వాతావరణంలో షెఫ్ తల చల్లగా ఉండడానికి ఇవి తోడ్పడతాయి. వేడుపులు అంచు ఒక కవచంగా పనిచేసి జుట్టు, చెమట ఆహారంలోకి పడకుండా అడ్డుకుంటుంది. అంతేకాదు, ఏదైనా మరకలు లేదా ధూళి వెంటనే కనిపిస్తుంది కాబట్టి శుభ్రత, పరిశుభ్రతకు ప్రతీకగా ఉండేలా తెల్ల రంగు టోపీలను ఎంపిక చేశారు. నేటి కాలంలో కొంతమంది షెఫ్లు వివిధ ఆచరణాత్మక లేదా వ్యక్తిగత కారణాల వల్ల ఇతర రకాల తల కవరింగ్లను ఎంచుకుంటున్నప్పటికీ పొడవైన టోక్
పొడవాటి చేతుల తెల్లటి జాకెట్ అనేది ఐకానిక్ యూనిఫామ్గా స్థిరపడింది అనడంలో సందేహం లేదు. ప్రపంచ ఆర్థిక రంగంలో భారత్ మరొక మైలురాయిని చేరుకోబోతుంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ IMF వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ 2025 నివేదిక ప్రకారం 2025లో $4.187 ట్రిలియన్ జీడీపీతో భారత్ $4.186 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అయిన జపాన్ను అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది. 2027 నాటికి $5 ట్రిలియన్ చేరుకుంటుందని, 2028 నాటికి $5.58 ట్రిలియన్ తో జర్మనీని కూడా అధిగమించి అమెరికా, చైనాల తర్వాత 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని IMF అంచనా వేస్తుంది. భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన మొదటి 2 స్థానాలలో ఉన్న అమెరికా మరియు చైనాలకు భారత్కు మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉండటం గమనార్హం. అనేక అంశాలలో భారత్ దయనీయమైన స్థానాల్లో ఉంది. ఉదాహరణకు తలసరి ఆదాయంలో ప్రపంచంలో 134 ర్యాంకు, ప్రపంచ ఆకలి సూచికలో 105 ర్యాంకు, స్థూల సంతోష సూచీల్లో 118th ర్యాంక్లో నిలిచింది. ప్రపంచంలో మొదటి 10 పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో $10,000 భారత్ మాత్రమే అతి తక్కువ తలసరి ఆదాయాన్ని కలిగి ఉంది. చైనా తలసరి ఆదాయం దరిదాపు $25,000. భారత్ కంటే తక్కువ జీడీపీ జపాన్, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, కెనడా, బ్రెజిల్ లాంటి 6 దేశాల్లో మొత్తం జనాభా కేవలం 57 crores ఉంటే ఆ దేశాల సంపద $18 ట్రిలియన్ ఉంది. ఈ 6 దేశాల జనాభా కంటే భారత్ జనాభా 2 రెట్లు ఎక్కువ. ఆక్స్ఫామ్ ఇండియా రిపోర్ట్ 2024 ప్రకారం భారతదేశంలో సంపద అసమానతలను పెరిగిపోతున్నాయి. 40% జాతీయ సంపద 1% ధనికుల చేతిలో కేంద్రీకృతమై ఉంటే 77% జాతీయ సంపద 10% ధనికుల చేతిలో ఉంది. హోరూన్ ఇండియా రిచ్ లిస్ట్లో 2025 ప్రకారం భారత్లో 284 మంది బిలియన్లను ఉంటే వారి సంపద మొత్తం 98 లక్షల కోట్లు. ఇది దేశ జీడీపీలో 3వ వంతు. కోవిడ్ లాంటి విపత్కర పరిణామాల అనంతరం ప్రపంచవ్యాప్తంగా మాంద్య పరిస్థితుల్లో నెలకొనే ఛాయలో కనిపెట్టినప్పటికీ స్థిరమైన వృద్ధి రేటు సాధిస్తున్న దేశంగా భారత్ నిలదొక్కుకోవటానికి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండటమే కారణమని IMF భావిస్తుంది. కాబట్టి రాబోయే దశాబ్దంలో భారత్ మరిన్ని అద్భుత ఆర్థిక విజయాలు సాధిస్తుందని IMF అంచనా వేస్తుంది. సో ఇదండి ప్రపంచంలో జరిగిన కొన్ని వింతల విచిత్రాల గురించి ఈరోజు మన ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం కదా. మరి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బై.